Good morning, my dear students. This is K.S. Sarmurthy, working as assistant professor in engineering college. Today, topic is simple shear force diagram, bending moment diagram for a given simple support beam. And the simple support beam ki shear force diagram, bending moment diagram scheme having a point load. Okay. సో ఎన్నోసార్లు ఇచ్చారంటే ఇది క్వశ్చన్స్ ఇలాగా అంటే 3 పాయింట్ లోడ్ అంటే 3 లేదా తక్కువ అంతకంటే తక్కువ పాయింట్ లోడ్స్తో చాలాసార్లు పడింది ఈ ప్రాబ్లం. అంటే ఇదే ప్రాబ్లం కాదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలాసార్లు పడ్డాయి. సో ఐ వాంట్ చూస్ దిస్ ప్రాబ్లం. దిస్ ఈజ్ సింపుల్ సపోర్ట్ బీమ్ అండి. ఆల్రెడీ చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో. సింపుల్ సపోర్ట్ బీమ్ అంటే బీమ్కి ఎన్స్ హ్యావ్ ఏ సపోర్ట్స్, ఇలా ఎన్స్ సపోర్ట్ ఉంది, దాన్ని సింపుల్ సపోర్ట్ బీమ్ అంటామండి. ఓకే, ఈ సింపుల్ సపోర్ట్ బీమ్లో ఈ వీటిని పాయింట్ లోడ్స్ అంటామా. ఇవి బాణం గుర్తులు వేసి మనకి యారో డౌన్ యారో ఉంది కదా, వాటి పాయింట్ లోడ్స్. అంటే ఒక పాయింట్ దగ్గర మనకి కాన్సన్ట్రేషన్ చేస్తామంటే దాన్ని పాయింట్ లోడ్ అంటాం. ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేషన్ చేసేదని పాయింట్ లోడ్ అంటాం. సో ఇవి పాయింట్ లోడ్స్ కలిగి ఉంది. ఓకే, 10 కిలోన్యూటన్స్, 20 కిలోన్యూటన్స్, 10 కిలోన్యూటన్స్, 2 డిస్టెన్స్తో మొత్తం ఓవరాల్ స్పాన్ లెంత్ వచ్చి 8 మీటర్స్ అండి. సో 8 మీటర్స్లో సింపుల్ సపోర్ట్ బీమ్ అనేది 3 పాయింట్ లోడ్స్ని కలిగి ఉంది. ఓకే, ఇది ఇచ్చిన డయాగ్రామ్ అండి. అకార్డింగ్ టు డయాగ్రామ్ మనకి గివెన్ డేటా డయాగ్రామ్ ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఏం డ్రా చేయమనంటే సింపుల్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో షీర్ ఫోర్స్ డయాగ్రామ్కి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూస్ కనుక్కోవాలి. అప్పుడైతేనే మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయగలం. సో మనకు ఫస్ట్ వాల్యూస్ వస్తేనే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయగలం. కాబట్టి ఫస్ట్ మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, సో ఎలా కనుక్కోవాలన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రా ద గివెన్ డేటా అకార్డింగ్ టు గివెన్ డేటా. సో మనకి డేటా ఇస్తే దాని ప్రకారం డ్రా చేసుకుంటాం డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ డయాగ్రామ్నే మనం ఇక్కడ వేసుకున్నాం. ఓకే, సో ఎందుకు ఇలా వేసుకోవాలంటే మనకి ఈ పాయింట్స్ విడదీసుకోవడం కోసం. అంటే వాడు పాయింట్స్ ఏమి ఇవ్వడు మనకి ఇచ్చిన దాంట్లో, మనం పెట్టుకుంటాం అన్నమాట, ఇండికేట్ చేసుకుంటాం ప్రతి పాయింట్ని ఏదో సమ్ ఆల్ఫాబెట్స్ ఉపయోగించుకొని మనం ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ న్యూమరికల్స్ కాబట్టి ఇంకో న్యూమరికల్ చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆల్ఫాబెట్స్తో మనం ఇండికేట్ చేసుకుంటాం ప్రతి పాయింట్ని, ABCDE ఇలాగా. ఓకే, సో ఫస్ట్ మనం డ్రా చేసుకుంటాం డయాగ్రామ్ని, ABCD ఇవి రాసుకుంటాం. ఇవి రాసుకోకపోతే మనకి ఎక్కడ వాల్యూస్ తీసుకోవాలో తెలియదు కాబట్టి మనం ఇలా పాయింట్స్ పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఇందులో RA RB రెండింటిని కనుక్కోవాలండి. ఫస్ట్ మనకి ఏంటంటే RA RB అంటే రియాక్షన్ అట్ A, రియాక్షన్ అట్ B కనుక్కోవాలి. స్టెప్ నెంబర్ 1 మనం డ్రా చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటంటే RA ప్లస్ RB ఈజ్ టోటల్ లోడ్ ఆన్ ద బీమ్. అంటే టోటల్ లోడ్ ఆన్ ద బీమ్ అంటే ఈ బీమ్ ఏదైతే ఉందో, అంటే మనకి సింపుల్ సపోర్ట్ బీమ్ అనుకున్నాం కదా, ఈ సింపుల్ సపోర్ట్ బీమ్ ఏదైతే ఉందో మనకి ఎంతైతే లోడ్ పడుతుందో, ఎక్కడ దీని మీద పడే లోడ్ ఎంతైతే ఉందో, మొత్తం లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ అంతా కూడా ఈ 2 సపోర్ట్స్ మాత్రమే తీసుకుంటాయి, ఇంకేవి తీసుకోవు. కాబట్టి ఈ 2 సపోర్ట్సే పంచుకోవాలి. ఓకే, అవి సరి సమానంగా పంచుకుంటాయా, ఏ విధంగా పంచుకుంటాయా అనేది అకార్డింగ్ టు లోడ్ బట్టి ఏర్పడుతుంది. ఓకే, లోడ్కి దగ్గరగా ఉన్న, వేటికి దగ్గరగా ఉందో దాన్ని బట్టి మనకి కానీ 2 సపోర్ట్స్ కూడా మనకి ఎంతో కొంత లోడ్స్ని తీసుకుంటాయి అన్నమాట. సో ఈ 2 కలిపి ఈ మొత్తం లోడ్కి సమానం. ఓకే, సో ఎంతైతే లోడ్ పడుతుందో ఆ మొత్తం లోడు దేనికి సమానం, ఈ వీటి యొక్క రియాక్షన్స్ సమానం. రియాక్షన్స్ అంటే ఎంతైతే లోడ్ పడుతుందో దానికి తగ్గ రియాక్షన్ ఇస్తాయి. ఎందుకని అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా దెర్ ఈజ్ ఏ ఫోర్స్ ఆపోజిట్ టు రియాక్షన్, ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి. సో మనకి ఎంతైతే ఫోర్స్ పడుతుందో దాని తగ్గట్టుగా ఆ ఈ రెండు కాలమ్స్ కూడా దాని తగ్గ రియాక్షన్ ఇస్తాయి. అప్పుడు మాత్రం ఈ బీమ్ నిలబడగలుగుతుంది అన్నమాట. సో దట్స్ వై మనం RA ప్లస్ RB అంటే రియాక్షన్స్ అట్ BA అండ్ రియాక్షన్స్ అట్ B ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ ఆన్ ద బీమ్ అని చెప్పి అనమాట. స్టెప్ నెంబర్ 2. సో RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ లోడ్ ఎంత ఉంది అంటే 10 ప్లస్ 20 ప్లస్ 10. ఓకే, 10 ప్లస్ 20 ప్లస్ 10 ఎంతండి, 40 కిలోమీటర్స్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకుందాం కాసేపు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 2 అయింది. స్టెప్ నెంబర్ 3 అంటే టేకింగ్ మూమెంట్స్ ఆఫ్ ద ఫోర్సెస్ అబౌట్ ఎనీ సపోర్ట్. మనం ఇక్కడి నుంచి అంటే ఏదో ఒక సపోర్ట్ నుంచి మనం ప్రారంభించి ఇంకో సపోర్ట్కి మనం ఏం తీసుకోవాలి, మూమెంట్స్ తీసుకోవాలి. మూమెంట్ అంటే మూమెంట్ తీసుకోవాలి. మూమెంట్ అంటే బెండింగ్ మూమెంట్ తీసుకోవాలన్నమాట. బెండింగ్ మూమెంట్ ఎందుకు తీసుకోవాలంటే మామూలుగా సిగ్మా FY ఈజ్ ఈక్వల్ టు 0 అంటే RA ప్లస్ RB అన్నాం కదా మనం, దీన్ని సిగ్మా FY 0 అంటాం. అలాగే సిగ్మా M అంటే బెండింగ్ మూమెంట్ ఈజ్ 0 అంటే ఈక్విలిబ్రియం కండిషన్లోకి తీసుకురావడం కోసం మనం ఇలా చేస్తాం అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే బెండింగ్ మూమెంట్ కట్టడం వల్ల మనకి మూమెంట్ అంటే రియాక్షన్స్ ఏదో ఒక రియాక్షన్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, ఆ రియాక్షన్తో మరో దీనికి అనుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు
ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. మన ఫార్ములా అదే కదండి, బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో అదే ఫార్ములా వేసి ఇక్కడ చేస్తాం అన్నమాట. ఫోర్స్ దట్ మీన్స్ ఇక్కడ మనం ఏ వరకు తీసుకున్నాను నేను, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ వరకు నేను మూమెంట్స్ తీసుకున్నాను. బి తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేను ఏ వరకు మూమెంట్స్ తీసుకుంటున్నాను అన్నమాట. కాబట్టి నా హ్యాండ్ ట్రిక్ ఏదైతే ఉందో అది నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ పెడుతున్నా హ్యాండ్, అంటే ఎక్కడైతే నేను తీసుకోవాలో అక్కడికి నేను హ్యాండ్ పెడుతున్నాను. సో ఏని కవర్ చేస్తూ, అంటే ఏ వరకు కవర్ చేస్తూ నేను హ్యాండ్ పెట్టాను. అక్కడ దాకా ఏ ఫోర్సెస్ ఉన్నాయో ఆ ఫోర్సెస్ ఇంటూ డిస్టెన్స్ వేయాలి. దిస్ ఈజ్ ఏ ఫోర్స్. ఆర్బి అనేది ఒక ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ అండి? 8 మీటర్స్. సో ఆర్బి ఇంటూ 8. నెక్స్ట్ ఫోర్స్ చూడండి, ఇది పాజిటివ్ తీసుకున్నాను, మీరు నెగిటివ్ తీసుకోండి, ఇది పాజిటివ్ తీసుకోండి, ఇది పాజిటివ్ తీసుకుంటే ఇది నెగిటివ్ తీసుకుంటే. సో ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి మనం పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్, నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోవాలి. ఇది నేను పాజిటివ్ తీసుకున్నాను, అంటే అప్వర్డ్ ఫోర్స్ ఇది పాజిటివ్ తీసుకున్నాను, డౌన్ ఫోర్స్ నెగిటివ్ తీసుకున్నాను, కాబట్టి ఇది నేను నెగిటివ్ తీసుకుంటాను. లేదు ఈజ్ ఈక్వల్ టు పెట్టేస్తే మనకి సరిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఫోర్స్, ఇది ఒక ఫోర్స్ 10 ఇంటూ ఎంతండి 6, 10 ఇంటూ 6. మళ్ళీ ఇంకో ఫోర్స్ 2 ఇంటూ డిస్టెన్స్ 4, 20 ఇంటూ 4, 20 ఇంటూ 4 అండ్ 10 ఇంటూ 2, 10 ఇంటూ 2. చూసారా? అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ ఎక్కడి వరకు హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు. ఇది హ్యాండ్ ట్రిక్ అంటాం. అంటే ఎంతవరకు హ్యాండ్ పెట్టానో అంతవరకు ఏ ఫోర్సెస్ ఉన్నాయో వాటి ఇంటూ డిస్టెన్స్ చేయాలి. అది మనకు ఓకే, అర్థమైంది కదండి. ఇది ఆర్బీ ఇంటూ ఇది మిగతా ఫోర్సెస్ ఇంటూ రెండు ఈక్వల్ చేసాం, లేదంటే ఇది నెగిటివ్ వేసుకుంటూ రావచ్చు అన్నమాట. సో ఈక్వల్ చేయడం వల్ల నెగిటివ్ ప్రాబ్లం ఉండదు ఇంకా. సో ఆర్బీ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 80 ప్లస్ 20, దట్ ఈస్ 160. సో ఆర్బీ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 160/8, 20 కిలోమీటర్స్. ఓకే, మనకి ఎంత వచ్చిందండి ఆర్బీ? రియాక్షన్ అట్ బి ఎంత వచ్చిందంటే 20 కిలోమీటర్స్ వచ్చింది. ఇది ఇక్కడ వేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకున్నాం, ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40. సో అప్పుడు మనకు ఆర్బీ తెలుసు, ఇంకా ఆర్ఏ కావాలి కదా. సో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 40 - 20 కిలోమీటర్స్. ఇది అందరికీ తెలిసిందే. సో అంటే తెలిసిందే అంటే మన ఈక్వేషన్ ఫస్ట్ నుంచి మనం ఉపయోగించుకొని ఆర్బీ ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్బీ 40 అయితే ఆర్ఏ అవుతుంది ఆటోమేటిక్గా 40 - ఆర్బీ, దట్ ఈస్ 20 కిలోమీటర్స్. అంటే రిమైనింగ్ ఎంత వస్తుందండి? 20 కిలోమీటర్స్. సో ఇది మనకి ఆర్ఏ ఎంత వచ్చింది? 20 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, సింపుల్ సపోర్ట్ బీమ్ చాలా డెడ్ ఈజీ అంటే చాలా భయపడతారు, కానీ చాలా చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటుంటే ఈ రెండు స్టెప్స్ కానీ మీరు జాగ్రత్తగా వేస్తే షీర్ ఫోర్స్ వాల్యూస్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వాల్యూస్ చాలా చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు చూసారు ఆర్ఏ రియాక్షన్ అట్ ఏ, రియాక్షన్ అట్ బి మనం చూసాం కదా. ఈ రియాక్షన్ అట్ ఏ, రియాక్షన్ అట్ బి ఏదైతే ఉందో ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే, ఈ రెండు వాల్యూస్ కరెక్ట్గా వస్తే మనకు మొత్తం షీర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చాలా చాలా ఈజీగా వచ్చినట్టు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనం షీర్ ఫోర్స్ వాల్యూస్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాం అనుకోండి, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చేసరికి మనకి అదే సేమ్ వాల్యూ రావాలి. లేదా ఇక్కడి నుంచి మొదలు పెట్టాం అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి అంటే వాల్యూస్ మాత్రం షీర్ ఫోర్స్లో ఈ వాల్యూసే రావాలి చివరిలో. సో మనకి చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షీర్ ఫోర్స్ వాల్యూ. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? స్టెప్ నెంబర్ 3 అయిపోయింది. సో స్టెప్ నెంబర్ 4 వచ్చి షీర్ ఫోర్స్. అంటే మన షీర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయడానికి మనకి ఏం కావాలి? షీర్ ఫోర్స్ వాల్యూస్ కావాలి. కాబట్టి షీర్ ఫోర్స్ వాల్యూస్ ప్రతి పాయింట్ దగ్గర, అంటే మనం తీసుకున్న ప్రతి పాయింట్ దగ్గర మనం షీర్ ఫోర్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి షీర్ ఫోర్స్ వాల్యూ ఫైండ్ అవుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి డయాగ్రామ్ అనేది చూసుకోండి. డయాగ్రామ్ చూసుకుంటూ మనం షీర్ ఫోర్స్ కడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రతి పాయింట్ దగ్గర నుంచి ఎటో మన క్యాంటిలివర్ బీమ్ కాదు కాబట్టి ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. నేను అంటే ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాను. సో షీర్ ఫోర్స్ అట్ ఏ, షీర్ ఫోర్స్ అట్ ఏ దగ్గర షీర్ ఫోర్స్ ఎంత? సో షీర్ ఫోర్స్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 20 కిలోమీటర్స్ ఉంది. కాబట్టి 20 కిలోమీటర్స్ వేస్తాను. షీర్ ఫోర్స్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి? రియాక్షన్ 20 కిలోమీటర్స్. ఇక్కడ ఏ దగ్గర ఎంత ఉంది? 20 కిలోమీటర్స్ టు 20 కిలోమీటర్స్. అంటే పాయింట్ లోడ్లు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. షీర్ ఫోర్స్ అట్ బి, అట్ సి. సో ఎఫ్సి దగ్గర ఎంత ఉంది? అంటే షీర్ ఫోర్స్ అట్ సి దగ్గర ఎంత ఉంది? ఎంత ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా, ఆల్రెడీ ముందు వచ్చిన షీర్ ఫోర్స్ లోడ్ ఏదైతే ఉంది, ఇక్కడ ట్రిక్ ఏంటంటే ముందు వచ్చిన షీర్ ఫోర్స్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసుకుంటాం? ముందు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం. ఈ ముందు ఏదైతే ఉందో టోటల్ లోడ్ దాని ముందు షిఫ్ట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇదే షీర్ ఫోర్స్లో ఉండే ట్రిక్ మాట. తర్వాత మనం మిగతాది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? సి దగ్గర 10 కిలోమీటర్స్. సి దగ్గర ఎంత ఉందండి? 10 కిలోమీటర్స్. సో ఎంత అవుతుందండి అప్పుడు? సో 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నెగిటివ్ అండి, ఎందుకంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, సో నేను అప్వర్డ్ పాజిటివ్ తీసుకున్నాను, ఇవేమో నెగిటివ్ తీసుకున్నాను. ఓకే,
సో అప్వర్డ్ ఇది 20 పాజిటివ్, డౌన్వర్డ్ కాబట్టి ఇది ఎంతండి నెగిటివ్, డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్. సో 20 మైనస్ 10 అండి, పాజిటివ్ 10 వచ్చింది, అంటే 20 ఎక్కువ కాబట్టి. సో ఎఫ్డి షీర్ ఫోర్స్ ఎట్ డి చూద్దాం. షీర్ ఫోర్స్ ఎట్ డి అంటే అర్థం ఏంటండి, మనకి ఆల్రెడీ మన ప్రీవియస్లో ఎంత వచ్చిందండి +10 వచ్చింది, ఆ +10 ఇక్కడ వేసుకోండి. సో ప్రీవియస్లో +10 వచ్చింది, +10 ఇక్కడ వేసుకోండి. సో +10 ఈ +10 ఇక్కడ వేసుకోండి, +10. ఓకే, ఇంకా ఇక్కడ డి దగ్గర మనకి ఏమైనా ఫోర్సెస్ ఉందా, 20 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్, ఆపోజిట్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటున్నాం. -20 దట్ ఈజ్ ఈక్వల్ టు -10 కిలోమీటర్స్. అదవుతుంది కదండి. షీర్ ఫోర్స్ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను, కానీ మీకు డయాగ్రామ్ చూపిస్తూ చేయాలి కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. సో ఎఫ్ఈ దగ్గర ఇప్పుడు మనం ఆల్రెడీ మన ప్రీవియస్ ఉంది కదా, అది షిఫ్ట్ చేసుకోండి, -10. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉందో చూసుకోండి, ఇది కూడా ఆపోజిట్ ఫోర్సే కదా కాబట్టి -10 ఏమవుతుందండి -20 కిలోమీటర్స్. సో ఎఫ్డి అంటే ముందు షిఫ్ట్ చేసుకోండి, -20 కిలోమీటర్స్. ఇంకేమైనా ఫోర్స్ ఉందా అక్కడ, ఏం లేదు. చూడండి ఇక్కడ 20తో మొదలయ్యాం, ఇక్కడ 20 వచ్చిందా లేదా, ఇక్కడ 20తో మొదలయ్యాం, ఇక్కడ 20తో ఎండ్ అవ్వాలి. అది మీరు అన్నది సైన్లు పెట్టించుకోండి. సైన్ ఎందుకంటే మనకి డయాగ్రామ్లో పాజిటివ్ నెగిటివ్ వస్తుంది, అందుకు సైన్స్ వస్తాయి. సైన్స్ పక్కన పెడితే వాల్యూ 20 ఇక్కడ 20తో మొదలు 20 ఇక 20తో మొదలై 20తో ఎండ్ అయ్యాం కాబట్టి మన షీర్ ఫోర్స్ వాల్యూస్ కరెక్ట్ అని చెప్పొచ్చు. షీర్ ఫోర్స్ వాల్యూస్ మనవి కరెక్ట్, 100% కరెక్ట్ అనమాట. ఓకే, అంటే ఒకవేళ మనం 20తో ప్రారంభమై ఇక్కడ 20 రాలేదంటే అర్థం ఏంటండి, మనం ఇక్కడైనా తప్పు చేసి ఉండాలి లేదా ఇక్కడైనా తప్పు. ఇది సింపుల్ సపోర్ట్ బీమ్లో రీచెక్ చేసుకునే విధానం అన్నమాట. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూద్దాం. బెండింగ్ మూమెంట్ వాల్యూస్ చూద్దాం. చూడండి బెండింగ్ మూమెంట్ వాల్యూస్. ఇప్పుడు ఇలాగే బెండింగ్ మూమెంట్కి నేను చెప్పాను హ్యాండ్ ట్రిక్ ఉపయోగించుకోండి అని. హ్యాండ్ ట్రిక్ అంటే ఏంటండి, మనం హ్యాండ్ని ఎక్కడ పెడతామో అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం సింపుల్ సపోర్ట్ బీమ్ కాబట్టి ఎటు నుంచైనా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చేసుకుంటూ వెళ్తాను. ఏ దగ్గర హ్యాండ్ పెట్టాను. సో డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి 20 × 0. ఓకే, నెక్స్ట్ ఎట్ సి బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గర చేయబెట్టాను. సి దగ్గర చేయబెట్టానంటే అర్థం ఏంటండి, సి వరకు ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఆ ఫోర్సెస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి సి దగ్గర చేయబెట్టాను కాబట్టి సో ఫోర్సెస్ 20 కిలోన్యూటన్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఒక ఫోర్స్ 20 కిలోమీటర్ ఒకటే కనిపిస్తుంది, సి దాకా ఏ ఫోర్సెస్ కనిపిస్తుంది. నేను హ్యాండ్ ట్రిక్ అంటే ఎక్కడైతే మనకు కావాలో అక్కడ హ్యాండ్ పెట్టాలన్నమాట, దాన్ని కవర్ చేస్తూ, ఆ పాయింట్ని కవర్ చేస్తూ. సో నేను సి దగ్గర హ్యాండ్ పెట్టాను కాబట్టి హ్యాండ్ ఉన్నంత వరకు ఏ ఫోర్సెస్ ఉన్నాయో ఆ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ చేయాలి. సో ఫోర్స్ ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ 20 కిలోమీటర్స్ కనిపిస్తుంది. 20 కిలోమీటర్స్ ఓకే, RA 20 కిలోమీటర్స్ ఇంటూ డిస్టెన్స్ ఎంతండి 2 కిలోమీటర్స్. సో 20 × 2 40 కిలోమీటర్. ఇది పాజిటివ్, ఎందుకని నేను అప్వర్డ్ ఫోర్స్ పాజిటివ్ తీసుకున్నాను, డౌన్ ఫోర్స్ నెగిటివ్ తీసుకున్నాను, మర్చిపోకండి. నెక్స్ట్ డి దగ్గర, నెక్స్ట్ పాయింట్ డి కదండి. సో డి దగ్గర పెట్టండి చేయి, మనం హ్యాండ్ ట్రిక్ మాట ఇది. టీడీగా చేయబెట్టండి. ఈ హ్యాండ్ వరకు అంటే మనం డీని కవర్ చేస్తూ పెడుతున్నాం, డీని కూడా క్యాలిక్యులేట్ చేయము ఎందుకంటే డీని కవర్ చేస్తున్నాం కాబట్టి. అప్ టు డి ఏ ఫోర్సెస్ ఉన్నాయో వాటి ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్సెస్, ఒక ఫోర్స్ కనిపిస్తుంది అప్వర్డ్ ఫోర్స్ ప్లస్ పాజిటివ్ కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ని పాజిటివ్ తీసుకున్నాను నేను 20 కిలోమీటర్ ఇంటూ 4. అండ్ డౌన్వర్డ్ ఫోర్స్ కనిపిస్తుంది అంటే -10 ఇంటూ ఏం కనిపిస్తుందండి 2 మీటర్స్ డిస్టెన్స్ అంటే డి వరకు. ఓకే, -10 ఇంటూ 2 20 ఇంటూ 4 ఇదే వేసాను చూడండి. 20 ఇంటూ at the D 20 into 4 plus -10 into 2. నెక్స్ట్ ఎక్కడ కావాలండి, నెక్స్ట్ ఈ దగ్గర కావాలి. సో ఈ వరకు కవర్ చేశాను మనకి హ్యాండ్. ఇప్పుడు ఏ ఫోర్సెస్ కనిపిస్తున్నాయి 20 10 20 చూసుకోండి. 20 ఏమో అప్వర్డ్ ఫోర్స్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాను. 20 ఇంటూ 2 + 2 + 2 6 10 ఇంటూ 20 ఇంటూ డిస్టెన్స్ 6 అప్ టు మై హ్యాండ్, నా హ్యాండ్ వరకు. అలాగే ఇంకో ఫోర్స్లు ఏం కనిపి డౌన్వర్డ్ ఫోర్స్లు 2 కనిపిస్తున్నాయి. ఒక డౌన్వర్డ్ ఫోర్స్ ఏం కనిపిస్తుంది 10 కిలోన్యూటన్స్ కనిపిస్తుంది. ఎంతవరకు అండి 2 + 2 4 అంటే 10 ఇంటూ 4 ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. అలాగే మళ్ళీ 20 ఇంటూ 2 20 కిలోన్యూటన్స్ ఇంటూ డిస్టెన్స్ 2 అదే వేసాను చూడండి. 20 ఇంటూ 6 -10 ఇంటూ 4 -20 ఇంటూ 2. ఓకే, నెక్స్ట్ ఎట్ బి దగ్గరికి వచ్చేసరికి రండి. సో బి దగ్గర నేను హ్యాండ్ పెట్టాను. బి వరకు ఏ ఫోర్సెస్ ఉన్నాయో చెక్ చేయండి. 20 అప్వర్డ్ ఫోర్స్ ఉంది, 10 20 10 డౌన్వర్డ్ ఫోర్స్లు ఉన్నాయి. సో 20 ఇంటూ 2 + 2 + 2 + 2 8 20 ఇంటూ 8. అలాగే 10 ఇంటూ 2 + 2 + 2 మొత్తం 4 + 6. ఓకే, అలాగే 20 ఇంటూ 4 10 ఇంటూ 2 అంటే మనం చెయ్యి హ్యాండ్ పెట్టిన దగ్గర నుంచి ఎంతవరకు అయితే డిస్టెన్స్లో ఉన్నాయి అంటే మనకి వెనిమూన్ డయాగ్రామ్ చేసిన డిస్టెన్స్ ప్రాబ్లం అవుతాయి అన్నమాట. అందుకని మీకు ఇది చెప్తున్నాను, ఈ ట్రిక్ చెప్పాను అనమాట. సో అక్కడ దాకా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే బెండింగ్ మూమెంట్ చివరిలోకి వచ్చేసరికి 0 అయిపోతుంది. ఎలా 0 అవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ అదే 20 ఇంటూ 8 నేను ఆల్రెడీ మీకు చెప్పింది నేను ఇక్కడ చేశాను చూడండి. 20 ఇంటూ 8 ఓకే 20 ఇంటూ 8
10 × 6 అలాగే 20 × 4 10 × 2 అదే వేసాను చూడండి 20 × 8 10 × 6 20 × 4 మొత్తం ఎంత వచ్చిందండి 0 వచ్చింది. సో ఒక్కొక్క దగ్గర అంటే ఏ దగ్గర 0 వస్తుంది, సి దగ్గర 40, డి దగ్గర 60, అలాగే ఈ దగ్గర 40 అండ్ ఈ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోగలరు. అందుకే దీన్ని నేను పెద్దగా చేయట్లేదు. ఏదైతే ఇంపార్టెంటో దాన్ని నేను మొత్తం మీకు చూపించాను. ఈ 20 కలపడాలు తీసివేయడాలు ఇవన్నీ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వాల్యూస్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి, షీర్ ఫోర్స్ డయాగ్రామ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చేయాలి. సో ఇది ఒక స్కేల్గా గీయలేదు, మామూలుగా గీసానండి. సో ఇది మనం మళ్ళీ డయాగ్రామ్ గీసుకోవాలి. ఫోర్స్ డయాగ్రామ్ అంటారు దీన్ని. ఫోర్స్ డయాగ్రామ్ గీసుకొని తర్వాత ఏం చేయాలంటే పాయింట్స్ని ACDEBగా మనం పాయింట్స్ ఇండికేట్ చేసుకొని తర్వాత మనం ఒక పెన్సిల్ పెట్టి ప్రొజెక్షన్స్ గీసుకోవాలి. ఈ ప్రొజెక్షన్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే పెన్సిల్ ప్రొజెక్షన్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో ఈ ప్రొజెక్షన్స్ పెట్టుకొని మనం ఫస్ట్ ఈ ప్రొజెక్షన్స్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక బేస్ లైన్ గీసుకోవాలి. దాన్ని 0 కిలోన్యూటన్స్ అనుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఇండికేట్ చేసుకోవాలి. ఏ దగ్గర ఎంత వచ్చిందంటే మనకి షీర్ ఫోర్స్ అంటే మనకి 20 కిలోన్యూటన్స్ వచ్చింది. సో ఇక్కడి నుంచి 20 ఎంత, ఇది పాజిటివ్ కదండి, మనం పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి తర్వాత సి దగ్గర ఎంత తీసుకున్నామండి 10 కిలోన్యూటన్స్. సో ఇక్కడి నుంచి సి 10 కిలోన్యూటన్స్. అలాగే డి దగ్గర -10 అన్నాడు, ఇక్కడి నుంచి -10, ఇది చూసారా -10, ఇక్కడి నుంచి -10. అలాగే ఈ దగ్గర ఎంత ఇచ్చాడంటే -20 అన్నాడు, ఇక్కడి నుంచి -20, ఇక -20. అలాగే ఇక్కడి నుంచి -20, సేమ్ -20, సో -20. సో ఇప్పుడు మనం ఇది ఒక మనం బాక్స్లో గీసుకుంటే దీన్ని ఇలాగా కంటిన్యూగా గీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే షీర్ ఫోర్స్ డయాగ్రామ్ గీసేటప్పుడు మనం ఇక్కడ ఏ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఎక్కడైతే మనం పెట్టామో అది అలా కంటిన్యూ అవుతుంది. హారిజాంటల్ లైన్ వరకు అంటే ఇంకో పాయింట్ లోడ్ వచ్చే వరకు కంటిన్యూ అవుతుంది. సో పాయింట్ లోడ్ అయితే ఎప్పుడైతే చూపిస్తామో ఒక వర్టికల్ నోటేషన్ చూపించాలి. సో ఇక్కడ చూడండి ఒక 20 కిలోమీటర్స్ పెరిగినట్టు ఒక వర్టికల్ నోటేషన్ చూపించాలి. అలాగే ఇక్కడ కూడా ఒక వర్టికల్ డ్రా చేయాలన్నమాట. ఎంతది 10 వరకు. సో 20 నుంచి 10 వరకు మనకు ఒక వర్టికల్ గీసాం. అలాగే అంటే ఎక్కడైతే ఫోర్స్ పడుతుందో పాయింట్ లోడ్ అక్కడ ఒక వర్టికల్ లైన్ మనం ఖచ్చితంగా గీయాలి, అది మాత్రం మర్చిపోద్దు. రిమైనింగ్ అంతా కూడా హారిజాంటల్ లైన్ గీసుకోవాలి. అది షీర్ ఫోర్స్ డయాగ్రామ్ గీసేటప్పుడు మన ట్రిక్ అనమాట. నెక్స్ట్ అలాగే బెండింగ్ మూమెంట్ చూడండి. బెండింగ్ మూమెంట్ ఆల్రెడీ మనం 0, 20, 40, 60, 40 అండ్ 0 వచ్చింది. ఇక్కడ చూడండి 0 and 0 అంటే మనం 0తో స్టార్ట్ అయ్యాం, 0తో రావాలి, 0తో ఎండ్ అవ్వాలి. మనం చివరికి చూడండి మనం క్యాలిక్యులేట్ చేస్తే కూడా 0 వచ్చింది. అలా 0 వస్తేనే 0తో స్టార్ట్ అయ్యాం, 0తో ఎండ్ వచ్చాం. ఇలా చేసినప్పుడు వస్తేనే కరెక్ట్, లేకపోతే రాంగ్ అని అర్థం అన్నమాట. సో 0, 40 ఆల్రెడీ రెండో పాయింట్లో 40 పెట్టాం, తర్వాత 60, తర్వాత 40, తర్వాత 0 అని పెట్టి ఇండికేట్ చేసుకుంటాం. ఇది 0 కిలోమీటర్ ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత దీని నుంచి మనం రెఫరెన్స్గా మనం పాయింట్స్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇలా కలుపు. ఇది ఎందుకంటే ఇలా ఎందుకు వస్తుందంటే మనకి షీర్ ఫోర్స్లో ఎప్పుడైతే హారిజాంటల్ లైన్ వస్తుందో ఓకే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఏమొస్తుందంటే మనకి ఇంక్లైన్ లైన్ వస్తుంది. పాయింట్ ఇప్పుడు షీర్ ఫోర్స్ డయాగ్రామ్లో హారిజాంటల్ లైన్ వస్తే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఇంక్లైన్ లైన్ వస్తుంది అన్నమాట. సో ఇది ఇంక్లైన్ లైన్ వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఇంక్లైన్, మళ్ళీ ఇక్కడ లైన్ ఇంక్లైన్, ఇది ఇంక్లైన్, ఇదంతా పాజిటివ్ వస్తుంది. ఓకేనా, మనకి అన్నీ పాజిటివ్ వస్తాయి, బెండింగ్ మూమెంట్. సో అందుకే బెండింగ్ మూమెంట్ పాజిటివ్ వస్తుంది. ఇలా డయాగ్రామ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.